Please like, subscribe, and press the bell icon to get all the updates. దేవునితో సమ్మతించాలి అంటే డాక్ట్రినల్గా ఏకీభవించాలి. నీ పర్సనల్ లైఫ్లో కూడా నీవు ఏకీభవించాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు చెప్పమన్న మాటలు ఖచ్చితంగా చెబుతున్నాను నేను. దట్స్ వై ఐఎమ్ సో కాన్ఫిడెంట్, ఐఎమ్ సో ఫర్మ్, అన్షేకబుల్ ఇన్ మై టీచింగ్ అండ్ మై థాట్ లైన్ ఆల్సో. నా ఆలోచన పరంపరలో చాలా స్థిరంగా ఉన్నాను నేను. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నీవు సిద్ధాంతం కరెక్ట్గా ఉంటేనే చాలదు. ఇదొక స్పిన్ అనుకోండి, ప్రసంగంలో, క్రికెట్ భాషలో ప్రసంగంలో ఏదో ఒక స్పిన్ అవుతుంది. సిద్ధాంతపరంగా నువ్వు 100% ఓకే ఉండొచ్చు, స్టిల్ యూ మే నాట్ బీ ఏబుల్ టు వాక్ విత్ గాడ్. తెలుసా నీకు ఆ విషయం? నువ్వు పరిశుద్ధాత్మ ఒప్పుకుంటావు, అన్య భాషలను ఒప్పుకుంటావు, రెండవ రాకడ సిద్ధాంతం పౌలు బోధ ఒప్పుకుంటావు, సంఘంలోని అపోస్తలులు ప్రవక్తలను గౌరవిస్తావు. అయినా దేవుడు నీతో నడవకపోవచ్చు, నువ్వు దేవునితో నడవకపోవచ్చు. ఎందుకో తెలుసా? నీ వ్యక్తిగత జీవిత విషయంలో నువ్వు దేవునితో సమ్మతించకపోవచ్చు. నీకు జరిగిన ఎన్నో విషయాలు నీకు అన్యాయం జరిగిందని నువ్వు అనుకుంటున్నావు. అది చాలు దేవుడు నీకు దూరం అయిపోవడానికి. సకల జనులకు ఇవాళ దేవుడు ఒక మాట చెబుతున్నాడు. నీ జీవితంలో జరుగుతున్న సంగతులన్నీ నీ దేవుడనైన నేనే చేశానని నీవు నమ్మి సంతోషించాలి, సంతోషంగా యాక్సెప్ట్ చేయాలి. వాట్ ఎవర్ హ్యాపెన్ టు మీ రిగార్డింగ్ మై మ్యారేజ్, మై ఫ్యామిలీ లైఫ్, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై ఫ్యామిలీ లైఫ్, my profession, my career, my physical health conditions, everything దేవుడు చేశాడు. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయంలో ఒక దివ్యమైనటువంటి మాట దేవుడు చెబుతాడు రెహబాముతో. ఏం జరిగిందంటే, దావీదు మహారాజు చనిపోయాడు, సొలొమోను వచ్చాడు. సొలొమోను పరిపాలన 40 సంవత్సరాలు అయిపోయింది. రెహబాము వచ్చాడు. రెహబాము పరిపాలన ప్రారంభంలో వెట్టి పని వారి మీద అధికారిగా ఉండినటువంటి యరొబాము తిరుగుబాటు చేసి దావీదు సంతానంతో మనకు సంబంధం లేదు, మనం వేరే రాజ్యం పెట్టుకుందామని రాజ్యాన్ని చీల్చాడు యరొబాము. 10 గోత్రాల రాజ్యం వేరైపోయింది. యూదా బెన్యామీను గోత్రం ఒకటైంది. లేవీలు ఎలాగూ వాళ్ళకంటూ సొంత భూభాగం ఉండదు కనుక వాళ్ళు ఇక్కడ యెరూషలేము మందిరం ఇక్కడే ఉంది యూదా రాజ్యంలో కనుక ఇక్కడ ఉండిపోయారు. ఈ 2 గోత్రాలు, యూదా బెన్యామీను గోత్రాల భూభాగం యూదా రాజ్యం, మిగతా 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యం. ఇది రెహబాము కాలంలో జరిగిన ఇశ్రాయేలు రాజ్య విభజన, వాగ్దాన దేశ విభజన. జరిగింది రాజద్రోహం. వాడు వెట్టి చాకిరీ చేసే వెట్టి పని వారి మీద అధికారి వాడు ఎవరు? యరొబాము. వాడు ఒక రాజ్యం సమకూర్చుకొని కొంతమంది పెద్దలను ఏర్పరచుకొని తిరుగుబాటు ప్రకటించాడు. మేము వేరే రాజ్యం, రెహబాము మాకు రాజు కాడిక, నేనే రాజు అన్నాడు. రెహబాము సైన్యం తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు. 11 మొదటి వచనం. రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయుటకును రాజ్యమును తనకు మరల రప్పించుకొనుటకును అతడు యూదా వారిలో నుండి బెన్యామీనీయుల్లో నుండి ఏర్పరచబడిన యుద్ధశాలు 180,000 మందిని సమకూర్చగా దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. చిన్న ప్రవక్తల్లో ఈయనొకడు, అతి చిన్న ప్రవక్త, అసలు గ్రంథం లేదు. మీకాయా అనే ప్రవక్త, గ్రంథం లేదు. గాదు
ప్రవక్త, గ్రంథం లేదు. ఈ షమయ అనేవాడు ఉన్నాడు. ఈయన కూడా పుస్తకం రాయని ప్రవక్తలు చాలామంది ఉన్నారు. ఈ షమయ అనేవాడికి దేవుని వాక్కు ప్రత్యక్షమై, నీవు యూదా రాజును సొలొమోను కుమారుడునగు రెహబాముతోను యూదా యందు బెన్యామీనీయుల ప్రదేశమందును ఉండు ఇశ్రాయేలు వారందరితో ఈ మాట ప్రకటించుము, ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గమనించండి ప్రియులారా, యరొబాము తిరుగుబాటు చేశాడు. పైకి కనబడుతున్నది ఏంటంటే యరొబాము తిరుగుబాటు చేశాడు, రాజద్రోహము చేశాడు. దావీదు సంతానము నుండి రాజ్యము విభాగించబడి దొంగిలించబడింది. ఇది తప్పు, ఇది ద్రోహం, ఇది అన్యాయం. అన్యాయాన్ని సరిచేయాలి, మళ్ళీ రెహబాముకు న్యాయం చేయాలి. ఇది పైన కనిపించే దృశ్యం. లోగుట్టుగా ఇంకొక సంగతి ఉంది. దేవుడే ఇది జరిగించినాడు, దేవుడే జరిగించాడు. నీ జీవితంలో నీకు ఇష్టం కాని సంగతులు, నీకు అన్యాయం అని నువ్వు అనుకునే సంగతులు ఎన్నో నీ లైఫ్లో జరుగుతూ ఉన్నాయి. నీకు తెలుసా, దేవుడే జరిగిస్తున్నాడు. ఎందుకు అంటే అన్నీ నీకు చెప్పి నీ ఆమోద ముద్ర వేయించుకొని నీ అనుమతి తీసుకొని చేయాల్సిన అవసరం ఉందని నేను అడుగుతున్నాను. నీవు దేవుని బిడ్డవు. యేసయ్య తన రక్తంతో నిన్ను కొన్నాడు, కడిగాడు. తన వాక్యం ద్వారా నిన్ను నూతనంగా జన్మింపజేశాడు. నీలో ఏమైనా చేయాలి నీ బ్రతుకులు అంటే యేసయ్య వచ్చి నీతో ఒక నెగోషియేషన్ పెట్టుకొని చర్చలు జరిపి, మేనేజ్మెంట్ వాళ్ళు ట్రేడ్ యూనియన్ వాళ్ళతో చర్చలు జరిపినట్టు, ఎన్జిఓలు స్ట్రైక్ ప్రకటిస్తే ప్రభుత్వం దిగొచ్చి చర్చలు చేసినట్టు, ఆ సర్వశక్తి గల దేవుడు క్రైస్తవ విశ్వాసమైన నీతో వచ్చి కూర్చొని చర్చలు చేసి, మరి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను బాబు, మరి నీ అభిప్రాయం ఏంటో చెప్పు, అమ్మాయి మరి ఇలా చేస్తే మంచిది అనుకుంటున్నాను, ఏమంటావు అని నిన్ను అడగాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. దేవునికి నీ మీద హక్కు లేదా? నీవైనా సొత్తు కాదా? దేవుడు నిన్ను కొనుక్కున్నాడా? నువ్వు దేవుణ్ణి కొన్నావా? దేవుడు నిన్ను కన్నాడా? నువ్వు దేవుణ్ణి కన్నావా? దేవుడు నిన్ను సృష్టించాడా? నువ్వు దేవుణ్ణి తయారు చేసావా? నువ్వు ఏమనుకుంటున్నావు? నీ మీద దేవునికి హక్కు లేదా, అధికారం లేదా? ఏమైనా చేయడానికి అధికారం లేదా? నిన్ను అడగాల? నేను చెబుతున్నాను, నువ్వు దేవునితో నడవాలి అంటే నీకు సంభవిస్తున్న ప్రతి సమస్య, ప్రతి పరిస్థితి, ప్రతి పరీక్ష, ప్రతి అవమానం, ప్రతి గాయము, ప్రతి నిరాశ, ప్రతి డిసప్పాయింట్మెంట్, ఇట్ హాస్ కమ్ టు యూ ఫ్రమ్ గాడ్. దేవుని వలన జరుగుతున్నది. ఇది నీవు ఎన్నోసార్లు విన్నమాట, కానీ నువ్వు అంగీకరించలేకపోయావు. నువ్వు సిద్ధాంతం ఈజీగా అంగీకరించావు, కానీ ప్రాక్టికల్ లైఫ్లో నీలో జరుగుతున్న ప్రతి విషయం దేవుడే చేశాడు, దేవుడే చేస్తున్నాడు అని నువ్వు అంగీకరించలేకపోదు. ఇక్కడికి వచ్చేసరికి తిరగబడతావు. నువ్వు అన్య భాషలు ఒప్పుకుంటావు, ప్రవచనాలు ఒప్పుకుంటావు, రెండవ రాకడ సిద్ధాంతం ఒప్పుకుంటావు. నాకెందుకు ఇలా జరగాలి, అంగీకరించలేకపోతున్నానంట. నువ్వు సమ్మతించట్లేదు. నువ్వు ఎలా నడుస్తావు? ఎలా ఎత్తబడతావు? ఎంత ప్రమాదంలో ఉన్నావు తెలుసా నువ్వు? నీ జీవితంలో నీవు అనుకున్నట్టు ఏది జరగదు. అసలు నువ్వు అనుకోవడమే నీ తప్పు. నువ్వు అంటావు నేను అనుకున్నట్టు ఏది జరగలేదు అని. ఒకసారి నేను కూడా దేవుని దగ్గర మాట్లాడా. ఇది 25 ఏళ్ల నాటి మాట. 25 ఏళ్ల నాటి మాట. నా లైఫ్లో ఏది నేను అనుకున్నట్టు జరగడం లేదు అని నేను అన్నాను. నాకు బాగా గుర్తు, MIG 877లో ఉన్నా నేను అప్పుడు, KPHB కాలనీలో. ప్రభువా, నా జీవితంలో ఏది నేను అనుకున్నట్టు జరగడం లేదు అంటే యేసయ్య మధుర స్వరం నేను విన్నానండి. అసలు నేను అనుకోమని ఎవడన్నాడు అన్నాడు ఆయన. నువ్వు అనుకున్నట్టు జరగడం లేదా నా కుమారుడా? అసలు ఏదో ఒకటి అనుకోమని నీకు చెప్పినోడు ఎవడన్నాడు రా? నువ్వు అసలు అనుకోవాలి, నీ లైఫ్ నువ్వు ప్లాన్ చేసుకోవాలి, నీ లైఫ్ నువ్వు ఇలా ఉండాలని ఊహించుకోమని నీకు ఎవడు చెప్పాడు? నీకెందుకు తెలివి లేదు? నీ తెలివి ఏమైపోయింది? నేను అనుకోవడం ఏంటి? ఏమి జరగాలో నీకు తెలుసు.
ఏదో నేను మనిషిని కనుక నాకు ఊహలనే ఉన్నవి, ఆలోచనలనే ఉన్నవి, ఆశించే గుణం ఉన్నది కనుక ఇలా ఉంటే బాగుండు అనుకున్నాను తండ్రి. కానీ నేను అనుకున్నది ఫైనల్ కాదు, నేను అనుకున్నది ఖాయము కాదు, నేను అనుకున్నదే అంతిమ సర్వోన్నత నిర్ణయం కాదు. నీవు అనుకున్నదే జరగాలి అని ఆ దినం దేవుడికి అప్పగించుకున్నాను. నేను తర్వాత కూడా నేను చెబుతున్నాను, నేను ఎన్నో ఆశించాను, నేను ఎన్నో సంగతులు ఆశించాను చెబుతున్నాను. నేను మీకు చాలా ఓపెన్గా, యథార్థంగా, నిష్కర్షగా చెబుతున్నాను. ఎన్నో ఆశించాను, కానీ నేను ఆశించినది జరగనప్పుడు అనుకున్నాను, 2వ దినవృత్తాంతములు 11:4 ఈ కార్యము దేవుని వలన జరుగుతున్నది. నేను ఆశించాను కానీ జరగలేదు, దేవుని వలననే నేను నిరాశపడాల్సి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ. దేవుని వలన నా ఆశలు నిరాశలైపోయినాయి. దేవుని వలననే నేను చేపట్టిన కార్యం జరగకుండా పోయింది. దేవుని వలననే. అండ్ ఐఎమ్ హ్యాపీ. నేను ఒక మనిషిని మీలాగా, నాకు కొన్ని ఆశలు ఉంటాయి, నేను కొన్ని ఆశలు పెట్టుకుంటాను, ఇలా ఉంటే బాగుండని ఊహించుకుంటాను. కానీ అలా జరగనప్పుడు నేనేమనుకుంటానంటే, ప్రభువా ఇది నీ వల్లనే జరిగింది, నేను అనుకున్నది జరిగితే నాకెంత మేలో, నేను అనుకున్నది జరిగితే పరలోకంలో నిత్యత్వంలో నాకెంత గొప్ప బహుమానమో, జరగకపోతే ఇంకా ఉన్నత బహుమానం ఉంటుందన్నమాట. దేవుడు తనను ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూర్చి జరిగించుచున్నాడని బైబిల్ సెలవిస్తుంది కదా. అంటే మనం అనుకున్నది జరగకపోవడం కూడా మన మేలు కొరకేనని అర్థం కదా. నా పిల్లల పెళ్ళిళ్ళు నేనే చేయాలనుకున్నాను, జరగలేదు. నాకెంత గొప్ప గాయమో తెలుసా. అయితే నేను అనుకున్నది జరిగితే నాకెంత గొప్ప నిత్యత్వ బహుమానం దొరికేదో, నేను అనుకున్నది జరగకపోవడం వలన నేను ఇంకా హయ్యర్ లెవెల్లో ఉంటాను అన్నమాట. గనక ప్రభువానికి స్తోత్రం. జరుగుచున్నది నీ వలననే జరుగుచున్నది, నీ చిత్తము తండ్రి. నేను ఆశించాను, అది నీ మీదేం బైండింగ్ కాదు తండ్రి. దేవుడు నాలో ఏమైనా చేయొచ్చు, నా జీవితంలో ఏమైనా జరిగించవచ్చు. ఆయనకు అధికారం ఉన్నది, ఆయనకు లోబడవలసిన అవసరం నాకున్నది. ప్రియులారా, మన వ్యక్తిగత జీవితాలలో ఏది జరిగినా నేను ఓర్చుకుంటున్నా అన్నప్పుడు కూడా నువ్వు హనోకువు కావు. లెట్ మీ బి వెరీ ఫ్రాంక్ అండ్ వెరీ అవుట్ స్పోకెన్ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ విత్ యూ. లెట్ మీ బి వెరీ క్లియర్ విత్ యూ. జరుగుతున్న దానిని ఒప్పుకోవడంలో 2 రకాలు. ఏదో నా మీద ఒక దౌర్జన్యం జరుగుతుంది, నన్నెవరో అధికారముతో అణిచివేస్తున్నారు, నా భావాలు పట్టించుకోవడం లేదు అని వేదనతో, బాధతో, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో లోబడతామండి. ఇంకేం చేస్తాం, లోబడక చేస్తామా మరి మనుషులు. కానీ ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడు అని విసుగుగా, వేదనతో, ఏదో అన్యాయం జరిగిపోతుంటే పెద్ద బాధపడిపోతున్నాను అనే మనస్తత్వంతో లోబడడం వేరు, సంతోషంగా లోబడడం వేరు. దేర్ ఈజ్ అన్ ఓషన్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 మైండ్ సెట్స్. ఈ 2 మనస్తత్వాలలో, ఈ 2 మానసిక స్థితులలో ఆకాశం అంత వ్యత్యాసం ఉంది, అగాధ సముద్రం అంత వ్యత్యాసం ఉన్నది. నాకేదో నష్టం జరుగుతుంది అనుకొని లోబడడం వేరు, నాకేదో అన్యాయం జరుగుతుంది అనుకొని లోబడడం వేరు.
నాకు గొప్ప మేలే దేవుడు చేస్తున్నాడని సంతోషించడం వేరు. ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యాపీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, యు ఆర్ హర్టింగ్ యువర్ క్రియేటర్, యు ఆర్ హర్టింగ్ ద హోలీ స్పిరిట్. ఇస్ దట్ క్లియర్ టు యూ? దేవుడు చెప్పమన్నాడు నీకు, నేను చెప్తున్నాను. నీవు ప్రతి సన్నివేశములో ఉల్లసించి గంతులు వేసి, దూడవలే లేడివలే గంతులు వేసి, హల్లెలూయా యేసయ్యా నీకు వందనాలయ్యా, నేను అడిగింది నువ్వు ఇవ్వలేదు, నీకు స్తోత్రము, నేను రాగిని వెండిని అడిగానేమో, నువ్వు నాకు బంగారం ఇవ్వబోతున్నావు, నీకు స్తోత్రము అన్ని హృదయపూర్వకంగా నీవు ఉల్లసించకపోతే పరిశుద్ధాత్మ దేవుడు హర్ట్ అవుతాడు. నువ్వు దేవుని హర్ట్ చేసి దేవునితో ఎలా నడుస్తావు? దేవునితో నడవకుండా ఎలాగ ఎత్తబడతావు? నా పిచ్చి సోదరుడా, నా పిచ్చి సోదరి, కలలు కనుక నువ్వు దేవుని రాకడకు, యేసయ్య రెండవ రాకడకు నువ్వు సిద్ధపడాలంటే నీ మనసంతా మారాలి, నీ ఆలోచన విధానం అంతా మారాలి. నీ లైఫ్లో జరుగుతున్న ప్రతి విషయం దేవుడు నీ ఉత్తమమైన మేలు కొరకు, ఉన్నతమైన ఆశీర్వాదం కొరకు, ఉన్నతమైన బహుమానం కొరకు దేవుడు చేస్తున్నాడని నువ్వు నమ్మాలి. నేను అనుకున్నది జరగట్లేదు అనేది నీ స్టూపిడ్ స్టేట్మెంట్. అది అసలు అనుకోవడమే నువ్వు చేసిన పెద్ద బుద్ధి తక్కువ. ఎవడనుకోమన్నాడని అన్నాడు యేసయ్య. నేను ఆ తర్వాత కూడా అనుకున్నాను చాలా, కానీ జరగలేదు. దేవుడిని నేను అడగలేదు కూడా. సరేనయ్యా నీ ఇష్టం, ఇలా జరిగితే బాగుండు అనుకున్నాను యేసయ్య. జరగకపోతే ఇంకా ఎక్కువ బాగుంటుందని నువ్వు అనుకున్నావేమో. యు నో బెటర్ మై లార్డ్, యు నో బెటర్ దాన్ మీ. థ్యాంక్ యూ జీసస్. నేను అనుకున్నది వచ్చింది, నీకు స్తోత్రం. నేను అనుకున్నది రాలేదు, ఇంకా నీకు డబల్ స్తోత్రం. నీ హృదయంలో ఆ చెత్త, కల్మషం, ఆ అవిధేయత, ఆ మూర్ఖత, నీ సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు, సొంత ఆశలు, నీ సొంత ఎక్స్పెక్టేషన్స్, అవి ముఖ్యం, నాకు కావాలి, నాకు అనుకోవడం, ఆ చెత్తను నువ్వు కాల్చివేయకపోతే నువ్వు హనోకు ఎప్పటికీ కాలేవు. బోధకులారా, సిద్ధాంతాల విషయంలో దేవునితో ఏకీభవించండి. విశ్వాసులారా, మీ జీవితంలో దేవుడు తెస్తున్న సన్నివేశాలు, పరిస్థితులు, దేవుడు చేస్తున్న కార్యాల విషయంలో దేవునితో సమ్మతించండి. నీకు పెళ్ళైతే దేవుని స్తోత్రం, సమ్మతించు. పెళ్ళి కాకుండా ఉన్నావు అనుకో, నిన్ను అలా ఉంచాలని దేవుడు అనుకుంటే నువ్వు సమ్మతించాలంతే. నువ్వా దేవుడివి, లేకపోతే సృష్టికర్త ఆయన దేవుడా? నేను చెబుతున్నాను ఇప్పుడు. ఐ మేకింగ్ అ వెరీ బోల్డ్ డేరింగ్ స్టేట్మెంట్ అకార్డింగ్ టు ద బైబిల్. కొంతమంది వ్యక్తుల జీవితంలో వివాహము దేవుని చిత్తము కాదు. తెలుగులో చెప్పాను, రాసి పెట్టుకోండి మీరు. కొంతమంది వ్యక్తుల జీవితంలో కుటుంబ జీవితం దేవుని చిత్తం కానే కాదు. వాళ్ళు పెళ్లి చేసుకున్న నిలబడదు. కొంతమంది బోధకులు అంగీకరించారు. ప్రత్యక్షత లేని బోధకులతో నాకు సంబంధం లేదు, 7 సార్లు పొమ్మంటాను. నేను దేవుణ్ణి ఎరిగిన వాడిని, విశ్వ చరిత్ర రాసిన నేను చెప్తున్నా. కొంతమంది వ్యక్తుల జీవితంలో వివాహం దేవుని చిత్తం కాదు. కొంతమంది వ్యక్తుల జీవితంలో ఒంటరి జీవితం దేవుని చిత్తం కాదు. కొంతమంది చచ్చినట్టు పెళ్లి చేసుకోవాలి, వాడు వద్దన్నా సరే పెళ్ళి అయిపోతుంది. కొంతమంది ఎంత గిలగిల కొట్టుకున్నా, ఎంత ప్రయత్నం చేసినా పెళ్ళి కాదు. బలవంతంగా ఏటికి ఎదురు ఇది చేసుకున్నా సరే అది నిలబడదు, ఉండదు. దేవుని చిత్తం. నీకు పెళ్ళైతే దేవునికి స్తోత్రం అనాలి. ప్రభువా, నీవిచ్చిన భర్త అతడికి లోబడతా, నీవిచ్చిన భార్య ఆమెను ప్రేమిస్తాను, నాకెవరిని ఇవ్వలేదా, నేనే నీ భార్యనైపోతా. మగోడినైనా ఆడపిల్లనైనా నేను నీ భార్యను, నువ్వు నా భర్తవు. నీకోసం నేను, నా కోసం నువ్వు మరణించావు, నేను నీకోసం జీవించేస్తాను తండ్రి. ఏం చేయాలో చెప్పు. ఇంకా పెళ్ళైన దానికంటే యేసయ్యే నా భర్త అనుకోవడం ఇంకా ఎక్కువ ధన్యత కదా. ఒక మట్టి పురుగు నా భర్త అనుకున్న దానికంటే అనంతుడు, నిత్యుడు, శాశ్వతుడు, మహిమరూపుడు, ఆది సంభూతుడే నా భర్త అనుకోవడం ఇంకా ఎక్కువ ధన్యత కాదా. పెళ్ళైనా దేవుని స్తోత్రం, కాకపోయినా స్తోత్రం.
పిల్లలు పుట్టిన దేవునికి స్తోత్రం, పుట్టకపోయిన దేవునికి స్తోత్రం. మన జీవిత భాగస్వామి అంతము దాకా మనతో ఉన్న దేవునికి స్తోత్రం, మధ్యలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన ఒంటరి యాత్ర చేయాల్సి వచ్చిన దేవునికి స్తోత్రం. వాట్ ఎవర్ నీ యొక్క జీవితంలో ఏది జరిగినా నువ్వు రాసిపెట్టుకో, ఈ కార్యము నా వలన జరుగుతున్నది. ఇప్పుడు నీవు దేని విషయం బాధపడుతున్నావు, ఆ కార్యం దేవుని వల్ల జరిగింది. నేను మీకు ఎక్సర్సైజ్ ఇస్తున్నాను, ఒక అసైన్మెంట్. ఇప్పుడు మీరు దేని కొరకు బాధపడుతున్నారో మీరు మోకరించి దాని విషయంలో మీకు సంతోషం వచ్చేదాకా ప్రార్థన చేయండి. దాని విషయంలో ఏదైతే మీకు గాయం అనుకున్నారో, ఏదైతే మీకు డిసప్పాయింట్మెంట్ అనుకున్నారో, ఆ విషయంలో మీకు గొప్ప సంతోషం దొరికేదాకా, మీ మైండ్ మారేదాకా మీరు ఉపవాసం ప్రతిష్ఠించుకోండి. ఒక 3 దినాలు ఎవరితో మాట్లాడకండి. ప్రభువా, ఈ విషయం నాకు చాలా వేదనకరంగా ఉంది, కానీ ఇది నీ వల్ల జరిగింది కదా, మరి నేను వేదన పడాలి? దీని విషయంలో సంతోషించే కృప నాకు దయచేయి. దీని విషయంలో సంతోషించగలిగేటట్టుగా నా మనస్సును మార్చేసి, అప్పటిదాకా నేను వదలనంతే. ప్రతి విషయంలో నేను నీ కార్యములతో ఏకీభవించకపోతే నేను హనోకును కాలేను అని నీ దాసుడు చెప్పాడు. నీ వాక్యం నాతో మాట్లాడింది. నన్ను మార్చు తండ్రి అని దేవునికి మీరు అప్పగించుకొని ప్రతిష్ఠించుకొని మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఈ లాక్డౌన్ డేస్ని మీరు వాడుకోండి దయచేసి. ఇంకా మంచి తరుణం మీకు దొరకదేమో సమయం దాటిపోకముందే. యేసు మన కొరకు, ఇస్సాకు రిబ్కా కొరకు వచ్చినట్టు పొలంలోకి రాకముందే, మధ్యాకాశానికి యేసు మన కొరకు దిగి రాకముందే, మన ఆత్మ మన దేహాన్ని విడిచిపోకముందే, యేసు రాకముందే, లేక మన ప్రాణం పోకముందే, ఏదైనా ముందు జరగవచ్చు. అది ముందు జరిగినా ఇది ముందు జరిగినా ఆ తర్వాత ఇక మనకు మారడానికి అవకాశం ఉండదు. ఇంకా ఆత్మీయంగా మెట్లు ఎక్కడానికి అవకాశం ఉండదు. ఎన్ని మెట్లు ఎక్కుతావో ఈ రెండిట్లో ఏదో జరగకముందే ఎక్కాలి. నీ ప్రాణం పోకముందు లేక యేసు రాకముందు. ఈ రెండిట్లో ఏది జరిగినా నీవు ఎదగడానికి నీ ముందు ద్వారాలన్నీ మూసుకుపోతాయి. ఉన్న పలాన న్యాయపీఠం ముందుకు వెళ్ళాలి. గనక అంతకంటే ముందు దేవుడు ఇచ్చిన ఈ లాక్డౌన్ డేస్ని సీనాయి కొండ ఎక్కటానికి, రూపాంతర కొండ ఎక్కటానికి, హనోకు ఉండినటువంటి దేవునితో సమ్మతించే కొండ ఎక్కటానికి ఈ డేస్ని వాడుకుందాం. లెట్ us agree with God doctrinally and also in every aspect of our practical life. సిద్ధాంతపరముగాను మన భౌతిక ప్రపంచ ఈ లోక సంబంధమైన జీవితంలోని ప్రతి విషయంలోనూ మన జీవితానుభవాలు, జీవిత ఆశయాలు, ఆశలు, నిరాశలు, మన ఎక్స్పెక్టేషన్స్ అన్ని విషయాల్లో దేవునితో మనం ఏకీభవించాలి. నేను కూడా ప్రతిష్ఠించుకుంటాను, మీరు కూడా ప్రతిష్ఠించుకోండి. మనం దేవునితో ఏకీభవించకపోతే హనోకులము కాలేము, ఎత్తబడే సంఘము కాలేము. జాగ్రత్త పడదాం, హెచ్చరిక పొందుదాం. దేవుడి వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం, రండి ప్రార్థన చేస్తాం. అందరూ ఎక్కడి వారు అక్కడ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని తలలో వంచి ఆత్మనేతాలు తెరుచుకొని దేవుని తట్టు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలయ్యా, వందనాలు. ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి ప్రభుని స్తుతించను. ప్రభు నాతో మాట్లాడావు, నీకు స్తోత్రం. నన్ను గద్దించావు, నీకు స్తోత్రం. నేను ఏ విషయంలో దిద్దుకోవాలో నాకు స్పష్టపరిచావు, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించండి. ఎంతసేపు ప్రార్థిస్తారు? 2 నిమిషాలా, 3 నిమిషాలా, 2 గంటలా, 3 గంటలా? బ్రతుకాలం సరిపోతుందా? ఎంతసేపు మారు మనసు పొందాలి? ఎంతసేపు అయినా సరే, ఎంతసేపు అవసరమైతే అంతసేపు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినంతసేపు. ఇక్కడ గంటలు దినాలు అనేది మనకు మ్యాటర్ కాదు. రాకడలో ఎత్తబడాలి, అదే మన ముందు ఉన్నటువంటి అసలు మ్యాటరు, అసలైన సమస్య. ప్రియ సహోదరి, ఈ కార్యము నీలో దేవుని వలననే జరిగింది. సహోదరుడా, సహోదరి, ఇప్పుడు నీలో, నీ బ్రతుకులో, నీ వాస్తవ జీవితానుభవాలలో గొప్ప గాయముగా నీకు కలిగిన ఈ సంగతి, ఈ సంఘటన అనుకోని
ఈ అవాంతరం అనుకోని ఈ డెవలప్మెంట్ దేవుని వలననే జరిగింది. బీ హ్యాపీ అబౌట్ యువర్ మ్యారేజ్ and be happy about your lonely life. Be happy about your children and be happy if you don't have children. Be happy if you are living in a big palatial building, or be happy if you are living in a small hut. నీవెక్కడ ఉన్నావో, గుడిసెలో ఉన్నా, రాజభవనములో ఉన్నా, నీకు వివాహమైనా లేక ఒంటరి జీవితమైనా, పిల్లలు ఉన్నా లేకపోయినా, ఈ కార్యము నా వలన జరుగుతున్నది. నీ వాస్తవ జీవితం దేవుడే నడిపిస్తున్నాడని తెలుసా? అందుకు సంతోషించగలవా? ప్లీజ్ ఒక మాట తెలుసుకో, నీవు నీ సొత్తు కాదు. నిన్నెవడు అసలు నువ్వు ప్లాన్ చేయమన్నాడు? ఏదో అనుకోమని నీకు ఎవడు చెప్పాడు? ఎవడు అధికారం ఇచ్చాడు? నీవు నీ సొత్తు కాదని బైబిల్ చెప్పింది కదా. నేను నా సొత్తు కాదు, ఆశిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చింది అనుభవిస్తాను, ఆనందిస్తాను. దొరకపోతే దేవుడు ఇవ్వలేదు అనుకుంటాను. దేవా, నీ చిత్తానుసారం నన్ను చెక్కు, నన్ను మలుచు. లెట్ మీ బీ హ్యాపీ ఆల్ ద టైం. ఎల్లప్పుడూ సంతోషించడానికి, ఎల్లప్పుడూ నిన్ను స్తుతించి ఆరాధించడానికి, ఆనందభరితురాలుగా నేను ఉండటానికి నాకు సహాయం చేయమని అడుగు. దేవునితో సమ్మతిద్దాం. లెట్ దర్ బి అబ్సల్యూట్లీ నో డిఫరెన్సెస్ బిట్వీన్ గాడ్స్ మైండ్ అండ్ యువర్ మైండ్. ఓన్లీ దెన్ యూ కెన్ బి ద Enoch of the end time. You can be in the raptured church to be raptured. ఎత్తబడే సంఘంలో అప్పుడే నువ్వు ఉండగలుగుతావు. దేవా, నీతో సమ్మతించడానికి సహాయం చేయి. నీతో సమ్మతించడానికి నా మనస్సు మార్చుకోవడానికి నాకు సహాయం చేయి. నీతో సమ్మతించడానికి నా బోధన మార్చుకోవడానికి నాకు సహాయం చేయి. నేను భయము కలిగి మారు మనసు పొందడానికి సహాయం చేయి. మనుషులను మెప్పించడం కాదు, దేవుని మెప్పించడానికి నేను ప్రయాసపడడానికి నాకు సహాయం చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లెట్ దట్ బి యువర్ ప్రేయర్. అలాగ ప్రార్థన చేయండి. దేవుని అగ్ని మండుతోంది. దేవుడు నీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాడు. దేవుని కోపాగ్ని కాదు, నిన్ను పరిశుద్ధపరిచే అగ్ని మండుతుంది. దేవుడు నిన్ను పరిశుద్ధపరచడానికి అగ్నిని కుమ్మరించినప్పుడు నువ్వు లోబడకపోతే దేవుని కోపాగ్ని కూడా దిగి వస్తుంది. ఏ అగ్ని కావాలి నీకు? నిన్ను పరిశుద్ధపరిచే అగ్ని కావాలా? దేవుని కోపాగ్ని కావాలా? నాకైతే పరిశుద్ధపరిచే అగ్ని కావాలి. నువ్వు కూడా అదే కోరుకో. దేవుని కోపాగ్ని మనం సహించలేం, మనం తట్టుకోలేం, మనం భరించలేం. ప్రియులారా, దేవాని కోపం నా మీద మండనీయకుము నాయనా. నన్ను పరిశుద్ధపరిచే కంసాలివాని అగ్ని నా జీవితంలోకి పంపించు. నన్ను టోటల్గా సంపూర్ణంగా పరిశుద్ధపరచు. నీ అగ్ని బాప్తిస్మము నాకు దయచేయి. నన్ను బాప్తిస్మం ఇచ్చి కంసాలి అగ్ని వల్ల పుటము వేయడానికి నీ అగ్నిని, పరిశుద్ధాత్మ అగ్ని నా మీదకి పంపించు. మేడగదిలో 120 మంది మీదికి దిగి వచ్చిన ఆ అగ్ని జ్వాలలు నా మీదికి పంపించు. ప్రార్థన చేద్దాం. ఈ వారమంతా ప్రార్థన చేస్తూనే ఉందాం. ఇదొక ఛాలెంజ్గా మనం తీసుకుందాం. ఈ వారం ఉన్నట్టే వచ్చే ఆదివారం మనం ఉండొద్దు ప్రియులారా. వచ్చే ఆదివారం కల్లా మనం హనోకులమైపోదాం. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ యాజ్ అ జోక్ ఆర్ డోంట్ టేక్ ఇట్ ఈజీ. ప్రభువానికి వందనాలు. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడ, చక్కని ప్రభు నీ మోము చూడ. నీ కొరకే నీ వెదకేను
దేవా నాకొకసారి కనిపించరావా, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా. ప్రియులారా, అందరం మొరపెడుతున్నాం. చాలామంది నేను అనుకున్నది నాకు కావాలని మొరపెడుతున్నారు. అది తప్పు. అలాంటి ప్రార్థన చేయకండి ప్రియులారా. నేను కోరింది నాకు రావాలని మొరపెట్టుకోవడం కాదు. నీవేది ఇవ్వాలనుకుంటున్నావో దానినే నేను కోరుకొనగలుగునట్లుగా నా మనస్సును మార్చమని మొరపెడదాము ప్రియులారా. Change my mind, O Lord, that I will desire exactly whatever you want to give me. मुझे जो कुछ भी चीज़ आप देना चाहते हैं उसी चीज़ को मैं भी चाहूँ, यह मेरे दिल की प्रार्थना है इस वक्त. प्रभु जी, मेरे दिल को, मेरी सोच को बदल डालना, पूरी तरह से बदल डालना प्रभु जी, ताकि मैं वही चाहूँ जो मुझे आप देना चाहते हैं. प्रभु जी, मेरे दिल को बदल डालो, मेरे मन को, मेरी सोच को बदल डालो. ప్రభు నన్ను మార్చు, నన్ను మార్చు, నన్ను మార్చు, నన్ను మార్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మీరున్న ఇళ్లలో మీ సిస్టమ్స్ ముందు మీరు కొనసాగించవచ్చు. ప్రార్థన నేను ఆఫ్లైన్ వెళుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీరు దిగి వచ్చి నాతో మాతో మాట్లాడున్న దేవుడు కనుక నీకు వందనాలు తండ్రి. అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నావు గొప్ప దేవానికి స్తోత్రం. మేమందరం మారు మనసు పొందడానికి సహాయం చేయండి. క్రీస్తు సమాజంలో, క్రైస్తవ సమాజంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బోధకులందరూ తమ సిద్ధాంతాల విషయంలో మారు మనసు పొందడానికి సహాయం చేయండి. బోధకులు, విశ్వాసులు కూడా యేసయ్య నా దేవుడు అని చెప్పుకునే ప్రతి ఒక్కరు, నీ పిల్లలందరూ కూడా తమ జీవిత స్థితిగతులు నీవు చేస్తున్న ప్రతి కార్యం గురించి నీతో సమ్మతించడానికి సహాయం చేయండి. ఏదో నాకు అన్యాయం జరిగినా సరే, గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో నేను అడ్జస్ట్ అయిపోతున్నాను అని నీకు లోబడడం కాదు. ఆనందంతో లోబడాలి, ఉల్లాస వస్త్రం కప్పుకొని లోబడాలి. ఆహా, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత అద్భుతకరుడు, నేను అడిగిన దానికంటే ఎక్కువ విలువైనది నాకు ఇస్తున్నాడని గంతులు వేస్తూ, మేము అడిగినది మాకు దొరకనప్పుడు మరి అధికంగా సంతోషించగలిగే విధంగా మా అందరి మనస్సును మార్చేసేయండి ప్రభు. హనోకు నీతో నడిచాడు, మేము కూడా నడవగోరుతున్నాం. హనోకు కొనిపోబడ్డాడు, మేము కూడా రెండవ రాకడలో కొనిపోబడగోరుచున్నాం. అయితే మాలో చాలా ఓపెన్ హార్ట్ సర్జరీ జరగాలి. మా గుండెను కోసి మాలో సర్జరీ చేయండి తండ్రి. మా గుండెను కోయండి తండ్రి. మాలో ఉన్నటువంటి చెడంతా తీసేయండి తండ్రి. మమ్మల్ని పరిశుద్ధపరచండి. వచ్చే ఆదివారం ఇప్పుడున్నట్టే మేము ఉండకూడదు నాయన, మేము మారాలి. ఎలా చేస్తావో తెలియదు. నీ శక్తి మా మీదకి వస్తే అన్నీ సాధ్యమే. నీ ఊపిరి ఊదినప్పుడు మట్టి మనిషి అయిపోయింది. మీరు మా మీద ఊపిరి ఊదితే మేము హనోకులం అయిపోతాము తండ్రి. మా మీద ఈ వారం అంతా మీ ఊపిరి ఊదండి. హనోకులుగా వచ్చే ఆదివారానికి మమ్మను చేర్చండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడు యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎడబాయక తోడై ఉండి ప్రతి విశ్వాసిని ఒక హనోకోలే సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తములకే జయం, ప్రభేశు రక్తములకే జయం, ప్రభేశు నామములకు సంపూర్ణ జయము. అపవాదికి మన సమస్త క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Please like, subscribe and press the bell icon to get all the updates.